కథలు రాసుకునే వాళ్ళం. కథలు రాయడం ఈజీ. సో అక్కడ కూడా సినిమా డిస్కషన్ జరిగేది. ఒక ఐడియా రాగానే దాని చుట్టూ ఒక బాడీ బిల్డ్ అయిపోతుంది. స్క్రిప్ట్ డ్రాఫ్ట్ వాళ్ళకి ఇష్టం, బట్ ఎవడు చదవడు. టూ మచ్ పేషెన్స్ ఉండాలి. కంప్లీట్ క్రాఫ్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ హ్యావ్ టు ఆన్సర్ దీస్ టు హౌ కెన్ ఇట్ మేక్ మనీ బ్యాక్ అండ్ వై షుడ్ యూ ట్రస్ట్ మీ. బీటెక్ చేసేవాడిని అనంతపూర్లో. సో కంప్యూటర్ సైన్స్ అండర్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఇన్ మై సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ఐ యూస్ టు స్టోరీస్ డిస్కస్ చేసేవాడిని నా ఫ్రెండ్స్తో. కొన్ని హాలీవుడ్ ఫిల్మ్స్ ఇవన్నీ చూసే. అప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ చాలా తక్కువ. సో కష్టపడి ఒక మూవీ ఎక్కడో డౌన్లోడ్ చేసుకొని ఉన్నది షేర్ చేసుకొని వీ యూస్ టు డిస్కస్ హాలీవుడ్ మూవీ స్టోరీస్ అవన్నీ చేసేటప్పుడు వై షుడెంట్ వీ ట్రై సంథింగ్ అని చెప్పి కాస్త కథలు రాసుకునే వాళ్ళం. కథలు రాయడం ఈజీ. సో కూర్చొని ఏదో ఒకటి నేను ఒకటి చెప్పడం, ఇంకొకటి ఇంకో ఐడియా చెప్పడం, ఇలా స్టోరీస్ అన్ని బిల్డ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. చిన్న చిన్న ఫ్యాంటసీ స్టోరీస్ అవన్నీ కూడా. అట్ ద సేమ్ టైం అప్పుడే యూట్యూబ్ అన్నీ ఇంకొంతమంది హైదరాబాద్లో స్టూడెంట్స్, కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారని చెప్పి తెలుసు. వాళ్ళు చేసిన వర్క్స్ చూసేవాళ్ళం. చూసినప్పుడు మాకు కూడా అనిపించేది మనం ఎందుకు చేయకూడదు, మన దగ్గర కూడా కథలు ఉన్నాయి, ఏదైనా చేయొచ్చు కదా అని. కాకపోతే వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉండేవి. అప్పుడే వాళ్ళ దగ్గర టీవీ క్యామ్స్ వాళ్ళు కొనేసుకొని ఉండేవాళ్ళు. మాకు రెంట్ తీసుకునే ఇది కూడా లేదు అప్పుడు, బడ్జెట్ అదంతా. సో ఎవరన్నా బంధువులు ఇంటికి వస్తే వాళ్ళ దగ్గర ఏదైనా సోనీ 5.1 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇలాంటివి ఉంటే అవి తీసుకొని వెళ్ళి జస్ట్ రికార్డ్ చేసుకొని వీడియోస్ని ప్లేబ్యాక్ చేసుకొని ఆ ఫుటేజ్ అంతా తీసుకొని, సో వీ యూస్ టు ట్రై సమ్ విజువల్ స్టోరీ టెల్లింగ్ త్రూ స్మాల్ కెమెరాస్ బ్యాక్ ఇన్ మై బీటెక్ డేస్. సో అలా చేస్తున్నప్పుడు వీ స్టార్టెడ్ బిల్డింగ్ థింగ్స్ ఒక్కొక్కటి. సో అలా సినిమాలు వన్ బై వన్ మొదట్లో చేసిన ఫిల్మ్స్ దే వర్ వెరీ బ్యాడ్. అంటే ఎడిటింగ్ కూడా పనికొచ్చేది కాదు. అప్పుడు మాకు ఎడిటింగ్ అంటే తెలీదు, స్క్రిప్ట్ రైటింగ్ అనేది ఒకటి ఉంటుందని తెలీదు. సో ఆ తర్వాత వాట్స్ గోయింగ్ రాంగ్ అని చూసుకుంటే ఒక్కొక్కటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క దాన్ని నేర్చుకుంటూ డెవలప్ చేసుకుంటూ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ తీసుకుంటూ అలా మై ఫిల్మ్ మేకింగ్ కెరియర్ బిగిన్. సో నా ఫస్ట్ ఫిలిం ది ఎండ్. యాక్చువల్లీ దానికి ముందు నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, బీటెక్ అయిపోయిన తర్వాత ఇన్ఫోసిస్కి సెలెక్ట్ అయ్యా. సో ఇన్ఫోసిస్కి సెలెక్ట్ అయినప్పుడు మైసూర్లో ట్రైనింగ్ జరిగింది. ఆ తర్వాత కావాలని హైదరాబాద్ పోస్టింగ్ రావాలని కోరుకొని తెచ్చుకున్నాం. ఇక్కడ పోస్టింగ్ వచ్చిన తర్వాత డైలీ జాబ్ చేస్తూ ఈవినింగ్ టైమ్స్లో కూడా లేదా వీకెండ్ టైమ్స్లో మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ చేయడం. ఇన్ఫోసిస్లో కూడా ఒక కల్చరల్ క్లబ్ ఒకటి స్టార్ట్ చేసుకొని 24 ఫ్రేమ్స్ అని లైక్ మైండెడ్ ఎంప్లాయీస్ అందరం కలిసి అక్కడ కూడా సినిమా డిస్కషన్ జరిగేది. సో అలా నా షార్ట్ ఫిల్మ్ ఒకటి తీశాను, చిత్ర ఐ లవ్ యూ అని, విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్ఫోసిస్ క్లబ్ కాల్డ్ 24 ఫ్రేమ్స్. సో చిత్ర ఐ లవ్ యూ షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు అదే టైంకి నాకు ఐ వాజ్ బెడ్ రిడన్ బికాస్ ఆఫ్ యాక్సిడెంట్. ఎందుకంటే పార్ట్ టైమ్గా మూవీస్కి అటు ఇటు తిరగడంతో ఒకసారి జాబ్ అండ్ మూవీస్ రెండు హ్యాండిల్ చేసేవాడిని. ఆ టైంలో ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. షార్ట్ ఫిల్మ్ చేసుకొని బెడ్ మీద కూర్చొని ఎడిటింగ్ చేసుకున్నాను మొత్తం. చేసుకున్న తర్వాత లక్కీగా మా టీవీలో షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఒకటి స్టార్ట్ చేశారు. సో అప్పుడు దానికి ఎంట్రీ ఇచ్చా. అది కూడా లేట్ ఎంట్రీ, యాక్చువల్లీ 1 day లేట్గా చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయమంటే కూడా రిక్వెస్ట్ చేసి ఇచ్చాను అనమాట షార్ట్ ఫిల్మ్. సో ఆల్మోస్ట్ 1000+ ఎంట్రీస్ వచ్చింది. దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ షార్ట్ ఫిల్మ్కి. సో ఐ గాట్ ద ప్రైజ్ మనీ ఆఫ్ అరౌండ్ 3 lakhs ప్రైజ్ మనీ వచ్చింది. రాగానే నేను ఐ ఫీల్ లైక్ ఓకే ఐ గాట్ సమ్ మనీ. సో కొన్ని రోజులు సస్టైన్ వచ్చాను. ఆ 3 lakhsతో ఐ వాంటెడ్ టు మేక్ అ ఇండీ ఫిల్మ్, ఒక కంప్లీట్ జీరో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్ లాగా చేయాలన్నది ప్లాన్ అనమాట. ఆ రోజుల్లో నేను ఐ యూస్ టు ఫాలో అనురాగ్ కశ్యప్ అలాట్. తను 10 commandments ఆఫ్ జీరో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేశాడు వీడియోస్. అవి నేను ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఐ వాచ్ చేసేవాడిని బికాస్ దే వర్ వెరీ మోటివేటింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్. సో అలా అవన్నీ చూసుకుంటూ ఆ 3 lakhsలో స్టార్ట్ చేద్దామని చెప్పి ఐ రోట్ అ సబ్జెక్ట్ కాల్డ్ ది ఎండ్. ఎట్ ద సేమ్ టైం నేను అవార్డు తీసుకొని ఎప్పుడైతే కిందికి వస్తున్నానో అదే స్టేజ్ మీద షార్ట్ ఫిల్మ్కి ఒక ప్రొడ్యూసర్ అప్రోచ్ అయ్యారు. సో హీ సెడ్ లైక్ డూ యూ హ్యావ్ ఎనీ గుడ్ స్టోరీ. అప్పటికి స్టోరీ లేదు కానీ బట్ ఆఫర్ వచ్చిందని చెప్పి ఉందని చెప్పి వెళ్ళిపోయాను అతనితో. బట్ ఒక 1 weekలో నరేషన్ అని చెప్పాడు. ఆ 1 week కష్టపడి డెవలప్ చేసేసాం ఫాస్ట్గా. ఒక థ్రిల్లర్ కాన్సెప్ట్ ఒకటి చెప్దాము లో బడ్జెట్లో అని చెప్పి. బట్ అతనితో కుదరలేదు, అన్ఫార్చునేట్లీ వర్కౌట్ అవ్వలేదు. బట్ స్టోరీ ఉంది, చిన్న బడ్జెట్ ఉంది, బట్ ప్రాక్టికల్లీ అది చేయడం చాలా కష్టం అనిపిస్తున్న టైంలో నా కజిన్ కోటేశ్వరరావు తను కూడా ఏంటంటే హీ అండర్స్టూడ్ మై ప్యాషన్, మై ప్లాన్ అండ్ ఎవ్రీథింగ్. సో హీ సెడ్ లైక్ హౌ మచ్ యూ నీడ్. సో అప్పుడు ఒక 15 lakhs బడ్జెట్లో స్టార్ట్ చేయాలని చెప్పి ఫస్ట్ ది ఎండ్ రెడీ స్టార్ట్ చేసాం. బట్ అది కొంచెం ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఒక 40-45 lakhs బడ్జెట్ అయింది. దట్స్ హౌ వి పుల్ ఆఫ్ ది ఎండ్. సో బేసిక్ ఐడియా అనేది ఇప్పుడు చాలా చూస్తూ ఉంటాం. ఎక్కడనో ఒక థాట్ రాగానే ఒక ఐడియా ఎలా డ్రైవ్ చేస్తుంది అంటే, నాకైతే ఒక ఐడియా రాగానే దాని చుట్టూ ఒక బాడీ బిల్డ్ అయిపోతుంది.
ఆటోమేటిక్గా కొన్ని క్యారెక్టర్స్ పాపప్ అయిపోతాయి, వీడికి కాన్ఫ్లిక్ట్ పెట్టచ్చు, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళొచ్చు అని ఒక సాలిడ్ బాడీ వచ్చేస్తుంది. అప్పుడు యూ ఫీల్ దిస్ ఈస్ వర్త్ ఎనఫ్ టు పర్సీవ్, దీని మీద టైం స్పెండ్ చేయొచ్చు లేదా ఏదైనా చేయొచ్చు అనిపించేస్తుంది ఆటోమేటిక్. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంట్యూషన్ థింగ్ ఒక పాయింట్ రాగానే. సో నాకు ఇప్పుడు బేసిక్గా ట్యాక్సీ వాళ్ళకి ఐడియా ఎలా వచ్చింది అంటే, ఈ ది ఎండ్ అయిపోయిన తర్వాత ట్యాక్సీ వాళ్ళకి ఆల్మోస్ట్ 2.5 years నరేషన్స్ ఇస్తున్నా, ఇది ఓకే అవ్వట్లా. ఆ టైంలో ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం నేను నా ఫ్రెండ్ ఇంకొకటి కలిసి ఒక క్యాబ్ పెట్టుకుందామని బేసిక్గా ప్లాన్ చేసాం టు సపోర్ట్ అవర్ సెల్స్. సో క్యాబ్ పెట్టుకుని నైట్ టైమ్స్ డ్రైవ్ చేయడమో లేకపోతే ఒక డ్రైవర్ని హైర్ చేయడమో ఏదైనా ఇట్లా చేద్దాం అనుకున్న టైంలో నేను OLXలో చూస్తున్నా, కార్స్ అన్నీ చూస్తున్నాను అనమాట, సెకండ్ యూస్డ్ కార్స్ చూస్తున్న టైంలో నాకు సడన్గా ఒక కార్ కనపడింది. అదేంటంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, కార్ లుక్స్ డీసెంట్ బట్ దాని ప్రైస్ చాలా తక్కువ ఉంది, అంత బాగుంది, ఇంటీరియర్ బాగుంది, అంత బాగుంది, వీడు ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నాడు అన్నప్పుడు ఒక ఐడియా వచ్చింది, వాట్ ఇఫ్ ఇట్స్ ఎ పొజెస్డ్ కార్, వాట్ ఇఫ్ ఇట్ నో బడీ వాంట్స్ దిస్ కైండ్ ఆఫ్ ఎ కార్ అనేది. సో అక్కడ నుంచి నాకు ఫస్ట్ హాఫ్ అంతా పడిపోయింది ఆల్మోస్ట్ ఒక 3 hours. సో వెంటనే నేను సాయి కుమార్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పాను, సో దిస్ ఇస్ అవన్నీ. సో అలా ఒక ఐడియా అంటే అది ఇట్ విల్ డెవలప్ బై ఇట్స్ ఓన్. ఇది చాలా లెంతీ ప్రాసెస్ యాక్చువల్లీ. మన విజన్ ఏదైతే అందరికీ ప్రాపర్గా కన్వే అంటే ఎందుకంటే ఫస్ట్ టైం మనం టీం బిల్డ్ చేసుకునే టైంలో అందరిని కూర్చోబెట్టి నరేషన్ ఇస్తాం, అందరికీ చెప్పేస్తాం, ఎవడు స్క్రిప్ట్ డ్రాఫ్ట్ వాళ్ళకి ఇస్తాం, బట్ ఎవడు చదవడు. అప్పుడు కథ వింటాడు, బాగుందని వెళ్ళిపోతాడు, హీల్ బీ బిజీ ఇన్ ఆల్ హిస్ ప్రాజెక్ట్స్. మళ్ళీ స్కెడ్యూల్ వచ్చినప్పుడు, వర్క్ వచ్చినప్పుడు వాడికి సగం కథ గుర్తుంటుంది, సగం గుర్తుండదు. సో మనకి ఎగ్జాక్ట్గా ఏం కావాలి అన్నది మర్చిపోతారు, దట్స్ కామన్. అగైన్ ఇట్స్ అ జాబ్ ఆఫ్ ద ఫిల్మ్ డైరెక్టర్ టు కాన్స్టెంట్లీ వీళ్ళకు గుర్తు చేస్తూ ఉండాలి నీకు ఏం కావాలి అన్నది 100%. వాళ్ళ ప్రతి టైంలో వాళ్ళు ఎక్కడ తప్పు వెళ్తున్నారు లేదా ఇది నాకు వద్దు అని చెప్పుకుంటూ వెళ్ళడం, దట్ ఈస్ ద మేజర్ జాబ్ ఆఫ్ ద ఫిల్మ్ డైరెక్టర్. సో కంటిన్యూస్గా అయితే ఇది జరుగుతున్నట్టు. నువ్వు లాస్ట్ రిలీజ్ వరకు వచ్చినప్పుడు నువ్వు పోస్టర్ లేదా పబ్లిసిటీ చేసే విధానంలో కూడా దిస్ ఈజ్ నాట్ మై ఫిల్మ్ అంటే ఇలా పబ్లిసిటీ చేయకూడదు అని చెప్పడం దగ్గర కూడా డైరెక్టర్ జాబ్ అనేది స్టిల్ ఎగ్జిస్ట్. సో ఇట్స్ ఎ లెంతీ ప్రాసెస్. కన్వే చేయడం అంటే ఇప్పుడు సింపుల్, మనం ఇప్పుడు సెట్లో ఒక షాట్ పెడతాము, పెట్టినప్పుడు అక్కడ వచ్చిన లైటింగో లేకపోతే వాడు వేసుకున్న డ్రెస్ కలరో ఇది క్యారెక్టర్ కాదు, అంటే ఈ క్యారెక్టర్ ఇలాంటివి వాడడు అన్న దగ్గర ప్రతిదీ కూడా మనం ఎవ్రీడే మనకు 100% క్లారిటీ ఉన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి వాళ్ళకున్న అసిస్టెంట్స్కి ప్రతి ఒక్కడికి యూ హ్యావ్ టు ఇంజెక్ట్ యువర్ థాట్. అది అంటే నువ్వు నయానో భయానో అడిగి చెప్తూనే ఉండాలి కంటిన్యూస్గా. అండ్ అది లైక్ యూ షుడ్ హ్యావ్ ద పేషెన్స్ ఆఫ్ ఎ మదర్ యాక్చువల్లీ. ఎందుకంటే నువ్వు ఒక చేస్తున్నావు అంటే ఇప్పుడు ఇట్స్ మోర్ దెన్ గివింగ్ డెలివరీ టు బేబీ, ఇట్ టేక్స్ మోర్ టైమ్ దాన్ దట్ యాక్చువల్లీ. అది అసలు టూ మచ్ పేషెన్స్ ఉండాలి అండ్ యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ కూల్. ఎందుకంటే అక్కడ ఇట్స్ సో ఈజీ టు బ్రేక్ డౌన్ బిట్వీన్ ఆల్ దోస్ కేయాస్. ఎందుకంటే వీ డీల్ విత్ ఆల్మోస్ట్ 500 people. ఒక్కొక్కడు ఒక సైకిల్లో ఉంటాడు, బయట సొసైటీలోకి వెళ్తే ఒక్కొక్కడో స్టైల్లో ఉంటాడు. బట్ వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ ఈగోస్ని హ్యాండిల్ చేసి మళ్ళీ వాడితో పెద్ద ప్రాబ్లం ఉండదు, వాడి చుట్టూ వాడితో పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళందరినీ హ్యాండిల్ చేసుకుని, సో పేషెన్స్ అనేది మాత్రం ది క్వాలిటీ దట్ ఎ డైరెక్టర్ షుడ్ హ్యావ్. చాలామందికి అసలు ఎన్ని క్రాఫ్ట్స్ కూడా తెలియదు బేసిక్గా. సో ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ద కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఏమున్నాయని, ఏ క్రాఫ్ట్లో ఏ పని జరుగుతుంది అంటే ఏ స్టేజ్లో సినిమా ఎలా మౌల్డ్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వర్క్ ఫ్లో వెళ్తుంది అన్న బేసిక్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం కంప్లీట్ క్రాఫ్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. థింగ్ ఈజ్ నీకేం కావాలో తెలియకపోయినా, అంటే కంపల్సరీ ఈ క్రాఫ్ట్ ఏం జరుగుతుందో అన్న తెలియకపోయినా ఎగ్జాక్ట్లీ ఇది కాదు నాకు కావాల్సిందని చెప్పగలిగే క్లారిటీ ఉంటే దట్స్ గుడ్ ఎనఫ్. ఎగ్జాక్ట్లీ నాకు ఇది వద్దు అని చెప్పి, అండ్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ టీమ్ వాడు నీకు కావాల్సిన అవుట్పుట్ లేదా నువ్వు ఇమాజిన్ చేసుకున్న దానికన్నా బెటర్ అవుట్పుట్ డెఫినెట్గా ఇస్తాడు. అండ్ దేర్ ఆర్ సమ్ డిపార్ట్మెంట్స్ వేర్ మనకంటే ఇప్పుడు కొత్త డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, VFX లాంటివి. నేనైతే ట్యాక్స్ వాళ్ళకి చాలా ఇబ్బంది పడ్డా VFX డిపార్ట్మెంట్లో. సో అక్కడ ఇన్ డెప్త్ నేను అగైన్ ఐ హ్యావ్ టు స్టడీ ఇన్ డీటెయిల్. బట్ దట్ డిపెండ్స్ ఆన్ ద టీమ్ యూ హ్యావ్. మంచి టీం ఉందంటే యాక్చువల్లీ పెద్దగా అవసరం లేదు. వన్ టైం ఒకసారి మణిరత్నం గారు కూడా ఈ పాయింట్ చెప్పారు, లైక్ ఏంటంటే హ్యావింగ్ టూ మచ్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ స్పాయిల్స్ అ డైరెక్టర్. ఎందుకంటే నీకు అంతా తెలిసినప్పుడు యూ నో ద లిమిటేషన్స్ ఆఫ్ ఎ టెక్నీషియన్. అప్పుడు యూ విల్ స్టాప్ ఆస్కింగ్, యూ విల్ స్టాప్ పుషింగ్ దెమ్. ఇంతకంటే చేయలేడులే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇంతకంటే ఇవ్వలేడులే అన్న పొజిషన్కి వెళ్తాం. బట్ ఇఫ్ ద డైరెక్టర్ ఇస్ ఇగ్నోరెంట్, ఒక లైక్ ఎ చైల్డ్ యూ విల్ కీప్ ఆన్ ఆస్కింగ్. నువ్వు అడుగుతుంటావు నాకు ఇది కాదు ఇంకా కావాలి, యూ విల్ పుష్ ద టీమ్. సో ఇట్ హెల్ప్స్ యాక్చువల్లీ. విజువల్ ఎఫెక్ట్స్ మీద అయితే డెఫినెట్గా ఉండాలి. అంటే బేసిక్గా ఎందుకంటే ఇప్పుడు కొత్తది మనకైతే ఎస్పెషల్ తెలుగు ఫిల్మ్స్లో ఇంకా ఇప్పుడు డెవలప్ అవుతున్నది చాలామందికి తెలీదు. ఎందుకంటే చాలామంది అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు అప్పుడంతా విజువల్ ఎఫెక్ట్స్ ఇంత ఇదిగా లేవు. సో ఇది కొత్త డిపార్ట్మెంట్ కాబట్టి డెఫినెట్గా దాని గురించి ఒక డీసెంట్ స్టడీ చేసి దాంట్లో ఎన్ని ప్రాసెస్ ఉంటాయి. అండ్ చాలామంది ఒకే స్టూడియోతో వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా కొన్ని స్టూడియోస్ ఆర్ గుడ్ ఎట్ సమ్ డిపార్ట్మెంట్. సో అలా ఆ డీటెయిల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఇట్ విల్ సేవ్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్. సో నాకైతే VFX is one department that director should have good knowledge.
మేబీ అంటే కొంతమందికి వాట్ మోటివేట్స్ దెమ్ టు బికమ్ ఎ డైరెక్టర్ ఇస్ దట్ జానర్ ఉంటుంది. వాడు ఒక టైప్ ఆఫ్ జానర్ సినిమాలు చూసి నేను ఇది బాగా చెప్పగలను అని రావచ్చు. మంచి హారర్ సినిమాలు చేసేవాడు సడన్గా ఫ్యామిలీ డ్రామా చెప్పాలంటే అడిగే అసలు అది అర్థం కాకపోవచ్చు వాట్ ఇస్ ద కాన్సెప్ట్ అన్నది. సో అది దట్ డిపెండ్స్ ఆన్ టోటల్ ఇండివిజువల్ అండ్ సైక్. కమింగ్ టు మీ, నాకైతే అలా లేదు. ఐ లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్ జానర్స్. సో నేనైతే అన్నీ ట్రై చేయాలనుకుంటున్నాను అనమాట. సో ఇట్స్ a regular thing. Director is the head and the cameraman is the eyes, they say, basically. So it's the entire cinema is all about visual storytelling. సో ఆ విజువల్ మొత్తానికి చీఫ్ ఈజ్ ద కెమెరామెన్. సో ఈ మొత్తం మనం చెప్పే విజువల్ కదా, అంటే బేసిక్గా సినిమా ఇస్ డివైడెడ్ ఇంటూ 2 కదా, వీడియో అండ్ ఆడియో, దీస్ 2 థింగ్స్. సో వీడియో మొత్తానికి ఈజ్ ద ఇన్ఛార్జ్. లిటరలీ మన కథని విజువల్గా చాలా డీటెయిల్గా చెప్పొచ్చు, క్యారెక్టరైజేషన్స్ని విజువల్గా చెప్పొచ్చు, కన్ఫ్లిక్ట్స్ని విజువల్గా చెప్పొచ్చు, ప్రతిదీ. సో ఒక సాలిడ్ కెమెరామెన్ ఉంటే హీ టేక్స్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ స్టోరీ టెలింగ్. తను కూడా ఏంటంటే విత్ హీస్ కెమెరా, విత్ లెన్స్ మనం ఏం పెడుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఒక వైడ్ షాట్ పెడితే ఇట్ సే సంథింగ్, ఒక టెలీ షాట్ పెడితే ఇట్ సే సంథింగ్. సో అంటే మనకు జస్ట్ సినిమాటోగ్రాఫర్స్ కాకుండా దే సే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, దట్స్ వై. సో వాడికి స్టోరీ టెల్లింగ్ మీద కూడా గ్రిప్ ఉంది. అంటే ఒక సీన్ని మొత్తమే లేకుండా ఒక షార్ట్ కంపోజ్ చేసి కూడా చెప్పొచ్చు. దేర్ ఆర్ సిచ్యువేషన్స్ చాలాసార్లు ఒక మంచి షార్ట్ పెడితే ఉన్న డైలాగ్స్ని కూడా స్క్రిప్ట్ నుంచి కొట్టేసిన సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అవసరం లేదు, ద విజువల్ ఈజ్ స్పీకింగ్ బై ఇట్ సెల్ఫ్ అన్నది కూడా ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కొలాబరేషన్ నా దృష్టిలో, నా ఎక్స్పీరియన్స్లో, ఫర్ ఎ డైరెక్టర్ ఆఫ్టర్ ప్రొడ్యూసర్ ఈజ్ కెమెరామెన్ టు మీ. దీనికి ఒక ఫన్నీ ఆరిజిన్ ఉంది బేసిక్గా. నేను అంటే బీటెక్లో చేస్తున్నప్పుడు మై ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, షీ హ్యాడ్ అన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్. తను నాతో ఎప్పుడు చెప్పేది, వాడు చాలా బాగా చేస్తాడు షార్ట్ ఫిల్మ్స్, అది ఇది, వాళ్ళు అది తోపులు అది ఇది అంటే ఈగో హర్ట్ అయ్యేది. మేము కూడా చేస్తాం, వై కాంట్ ఐ డూ అని చెప్పి యాక్చువల్లీ అలా స్టార్ట్ చేయడం. అంటే లిటరలీ లెట్స్ డూ అని ఫస్ట్ స్టెప్ వేయడం, దట్ వాస్ ద మోటివేషన్. సో ఒక్కసారి కెమెరా పట్టుకున్న తర్వాత, కథ రాసుకున్న తర్వాత, చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ ఫౌండ్ మై రియల్ లవ్. దిస్ ఈజ్ సంథింగ్. అంటే అది ఇంకేంటంటే ఇట్ డిడ్ంట్ మేక్ మీ స్లీప్. ఐ యూస్ టు జస్ట్ సిట్ అండ్ అదే గుర్తొచ్చేది, అరే ఈరోజు ఈ షార్ట్ ఇలా చేసాం, ఇది ఇలా చేసింటే బాగుండు, రేపు ఇంకో చేస్తే బాగుండు. ఇట్స్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ మీ. సో ఐ ఫెల్ట్ లైక్ ఓకే ఇదేదో బాగుంది అని. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఇప్పటి నుంచి ఇంకా సినిమా స్టేట్ విత్ మీ. పర్టికులర్ ఒపీనియన్ ఏం లేదు. అంటే ఫస్ట్ థింగ్, ఇప్పుడు సినిమా ఈజ్ ఆల్మోస్ట్ 100 years old. సో దీన్ని తీసుకుంటే ఫస్ట్ నుంచి ఇంకా ఐ థింక్ సినిమా ఈజ్ స్టిల్ డిస్కవరింగ్ ఇట్ సెల్ఫ్. ఎక్కడ ఒక సెటిల్ అవ్వలేదు సినిమా. హజంట్ లైక్ ఓకే దిస్ ఈ సినిమా అని చెప్పడానికి ఏం లేదు. ఎప్పటికప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ డెకేడ్ ఇట్స్ చేంజింగ్. ఎదర్ విజువల్ అయినా, ఆడియో అయినా, లేకపోతే టెక్నికల్గా అయినా, మల్టీమీడియా అయినా, ఎవ్రీవేర్ ఇట్స్ లైక్ కంటిన్యూస్లీ చేంజింగ్. ఐమాక్స్ వస్తుంది, 3D వస్తుంది, ఇంకేవో ట్రై చేస్తున్నారు, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఇట్స్ స్టిల్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ వాట్ వర్క్స్ అన్నది ఐ డోంట్ నో. బట్ కాకపోతే అన్నిట్లోనూ అల్టిమేట్లీ వాట్ మేక్స్ అ సినిమా ఈజ్ అ విజువల్ స్టోరీ టెల్లింగ్. ఒక కథ దాని విజువల్గా ఎలా చెప్తున్నాం, మిగిలినవన్నీ కూడా దట్స్ జస్ట్ లైక్ గివింగ్ ద ఆర్మ్స్ అండ్ లిమ్స్ టు ద హోల్ బాడీ బేసికలీ. సో ఐ సీ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ విజువల్ స్టోరీ టెల్లింగ్. నీ కథని నువ్వు ఎలా విజువల్గా చెప్తున్నావు. ఎందుకంటే ఆడియన్స్ ఒకసారి ఇన్వాల్వ్ అయిపోతే అది అలీటానా, ఆడు 3D చెప్తున్నాడా, వాట్ ఎవర్ మోషన్ క్యాప్చర్, ఇట్ డజంట్ మ్యాటర్. సో ఇట్స్ అల్టిమేట్లీ ద విజువల్ స్టోరీ ఈజ్ ద సినిమా. ఫస్ట్ థింగ్, టు మేక్ ఎ ఫిల్మ్ యూ నీడ్ మనీ. ఇంకొకడు వాడి మనీ నీ మీద ఎందుకు పెట్టాలి అన్నదానికి నీకు క్లారిటీ ఉండాలి. అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ హిమ్. డెఫినెట్గా వాడు ఇదే క్వశ్చన్ నేను అడిగితే యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ హిమ్. నా మనీ, నేను కష్టపడి సంపాదించుకున్న మనీ నేను నమ్మి ఎందుకు పెట్టాలి, నువ్వు నాకు తిరిగి ఎలా ఇస్తావు అన్నది, ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంటే, అండ్ అలాంటి కథ కూడా ఉంటే తను చెప్పగలగాలి. ఈ కథ ఇక్కడ నాకు ఐ హ్యావ్ మై టార్గెట్ ఆడియన్స్. సో వీళ్ళు ఈ కథను చూస్తే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ రన్ అవుతాయి, ఇలా వెళ్ళొచ్చు అని తను చెప్పుకోగలిగిన కథ తన దగ్గరకు ఉండి దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగా అన్న నమ్మకాన్ని కూడా ప్రొడ్యూసర్కి ఇవ్వగలిగితే త్రూ ఎనీ ఫామ్. నువ్వు పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ చేసి ఉండొచ్చు, నీకు ఇండస్ట్రీ నాలెడ్జ్ ఉండొచ్చు, ఒక షార్ట్ ఫిల్మ్ చేసి ఉండొచ్చు, వెబ్ సిరీస్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు లక్కీలీ డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చింది కాబట్టి సో యూ కెన్ ప్రూవ్ ఈజీలీ. సో నువ్వు యూ జస్ట్ హ్యావ్ టు ఆన్సర్ దీస్ టు హౌ కెన్ ఇట్ మేక్ మై మనీ బ్యాక్ అండ్ వై షుడ్ యూ ట్రస్ట్ మీ. అంటే ఇండీ ఫిల్మ్ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్లీ వీ కాంట్ అఫోర్డ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ టు ఇట్స్ మ్యాక్సిమం లెవెల్. సో అలాంటప్పుడు నువ్వు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది, తప్పదు. సో లైక్ నీకు అలెక్సా కెమెరా పెట్టలేవు, నువ్వు బ్లాక్ మ్యాజిక్ పెట్టుకోలేదు, సోనీ A7S పెట్టుకో. నువ్వు A7S పెట్టుకుంటే యూ కెన్ కట్ డౌన్ ద లైటింగ్. ఐ మీన్ లైటింగ్ బడ్జెట్ నువ్వు కట్ డౌన్ చేసుకోవచ్చు. యూ కెన్
లో లైట్లో చేసుకోవచ్చు. సో జస్ట్ టెక్నికల్ అప్గ్రేడేషన్ కొంచెం ఉండి నాలెడ్జ్ ఉంది అంటే ఇండియా ఫిల్మ్ మేకింగ్కి డెఫినెట్గా వీ కెన్ కట్ డౌన్ సమ్ బడ్జెట్స్. అలాగే ఆడియో విషయానికి వస్తే కూడా నువ్వు కొంచెం ప్లాన్ చేసుకొని ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ మైక్స్ అండ్ ఆల్ లైవ్ సౌండ్కి వెళ్ళొచ్చు ఈజీగా. ఒక మంచి ఆడియోగ్రాఫర్ తీసుకుంటే నువ్వు ఆ సెటప్ చేసుకోగలిగితే యూ కెన్ కట్ డౌన్ లాట్ ఆఫ్ అదర్ బడ్జెట్స్. బట్ టు మీ సౌండ్ అండ్ విజువల్ ఈజ్ లైక్ 50-50 ఫర్ ద ఫిలిం డెఫినెట్గా. ఎందుకంటే అస్సలు మాట లేకుండా సినిమాలు వచ్చాయి, బట్ స్టిల్ సౌండ్ వల్ల సౌండ్ క్యాన్ సే నువ్వు జస్ట్ మొత్తం విజువల్ కట్ చేసి జస్ట్ సౌండ్ ప్లే చేసినా యూ క్యాన్ కన్వే ద స్టోరీ ఎట్. సో సౌండ్ ఈజ్ డెఫినెట్లీ ఐ టేక్ 50% ఆఫ్ ద సినిమా. అంటే చాలామంది అంటే నేను చూసిన సరౌండింగ్స్లో వాళ్ళు కూడా అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ ఏంటంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, చాలా స్టార్ట్ చేస్తారు మొత్తం చేసి ఫస్ట్ టైం చేసేటప్పుడు లేదా బిగినింగ్ స్టేజెస్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, 100% ప్రాబ్లమ్స్ వస్తాయి. టీమ్ని సెలెక్ట్ చేసుకోవడము, ఒక స్కెడ్యూల్ వేసుకోవడము, ప్రాక్టికల్గా నువ్వు అన్నీ చేసుకొని షూటింగ్ లొకేషన్కి వెళ్ళేసరికి నీకు పర్మిషన్ ప్రాబ్లము ఏదో ఒకటి వస్తుంది, లేదా ఆ రోజు ఒక టీంలో ఒకటి బాగోకపోవడం, ఒక మెటీరియల్ మిస్ అవ్వడం, సంథింగ్ వస్తాయి. చాలామంది దగ్గర చూసింది ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్లీ దే స్టాప్ ద థింగ్, లేదా పోస్ట్పోన్ చేసేస్తారు, భయపడిపోతారు, అర్రే అన్నీ లేవు నేను చేయలేకపోతున్నాను అనేసి. బట్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఆల్వేస్ లైక్ గుడ్ ఆర్ బ్యాడ్ డూ ఇట్ ఆఫ్ అంటే డోంట్ థింక్ టూ మచ్. బట్ నీకు అల్టిమేట్ మోటివేషన్ అగైన్ నీకు మోటివేషన్ ఇచ్చేది ఏంటంటే యువర్ అవుట్పుట్. నువ్వు ఎప్పుడైతే నువ్వు అవుట్పుట్ తిరిగి చూసుకుంటావో యూ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్ మోర్. సో జస్ట్ డూ ఇట్. సో యూ కెన్ టేక్ ద స్టైల్ ఆఫ్ ఎ డైరెక్టర్. ఇప్పుడు నేను క్వెంటిన్ టారంటినో చూసి అలాగే చేయాలి, అలాంటి క్యారెక్టర్స్ రాయాలి, అలాంటి లెంతీ డైలాగ్స్ రాయాలి, అబ్రప్ట్ కట్స్ చేయాలి, ఈ టైప్లో ఐ కెన్ టేక్ ద స్టైల్ అండ్ అడాప్ట్ ఇట్ టు మై వర్క్. దట్స్ ఫైన్. యూ కెన్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎ డైరెక్టర్ అండ్ ఆల్ ఆర్ ఎ మూవీ. ఇప్పుడు గాడ్ ఫాదర్ ఉంది, ఇట్స్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫిల్మ్ దట్ చాలామంది ఫిల్మ్ మేకర్స్ దే వాంట్ టు డూ సమ్ ఫిల్మ్ లైక్ దట్. ఇన్ ద డెస్పరేషన్ దే పుట్ 1 or 2 క్యారెక్టర్స్ లైక్ ఇన్ సిమిలర్ సిచ్యువేషన్స్ ఎక్కడో చోట పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో యాజ్ లాంగ్ as you're taking the style and mood of a film and it's all fine, అదే ప్రాబ్లం లేదు. కానీ లిటరలీ కొన్ని సినిమాల నుంచి ఒక సీన్ యాజ్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా అది నీ స్క్రిప్ట్ రైటింగ్లోకి ఆ సీన్ ఎంటర్ అయ్యింది అంటే ఇట్స్ నాట్ ఎ గ్రేట్ జాబ్ డెఫినెట్లీ. సో కాల్ ఇట్ వాట్ ఎవర్, కాపీ, ప్లాగరిజం, వాట్ ఎవర్. బట్ డెఫినెట్లీ యూ డోంట్ అంటే అక్కడ అరే ఫిట్ అయిపోయిందని అక్కడ ఆగిపోకుండా సంబడి ఎల్సెస్ వర్క్. సో అది తీసుకోకుండా వాట్ ఇఫ్ యూ స్పెండ్ లిటిల్ మోర్ టైమ్ అండ్ రీరైట్ ఇట్ సంథింగ్ బెటర్ దాన్ దట్ ఆర్ సంథింగ్ అని చేసుకోగలిగితే దట్స్ అ ఫైన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ డెఫినెట్లీ. అండ్ నువ్వు తప్పదు కొంతమంది ఇంకా యాస్టీజ్ ఈ సీన్ ఇక్కడ వాడాలి అనుకున్నప్పుడు ఐ ఫీల్ లైక్ గివ్ ద క్రెడిట్ టు దట్. ఎస్, ఐ హావ్ కాపీడ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్ ఆర్ ఐ టుక్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. ఎంటైర్ లైక్ సినిమా ఫిల్మ్ డైరెక్టర్ వాడు. సో ఇట్స్ ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ మూడు లైక్ పార్ట్ ఆఫ్ ఫిలిం. సో ఇట్స్ లైక్ ప్రతి చోట 100% కాన్సన్ట్రేట్ చేయాల్సిందే, ఎక్కడ ఒక్క చోట కూడా ఛాన్స్ లేదు. దెర్ ఇస్ నో డిపార్ట్మెంట్ దట్ యూ కెన్ గో ఈజీ. యాక్చువల్లీ అంటే మేబీ నేను ఐఎమ్ ఆల్సో రైటర్. సో కరెక్ట్గా దీనికి నాకు ఆన్సర్ తెలియదు. సో నేను ఫస్ట్ నుంచి రాసుకుంటూ వచ్చాను కాబట్టి సో ఐ ఫీల్ లైక్ రైటింగ్ అండ్ డైరెక్షన్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అది లేకుండా కంప్లీట్ ఓన్లీ డైరెక్షన్ చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఇట్స్ ఫ్యాసినేటింగ్ థింగ్ టు మీ. నాకు కూడా తెలియదు మరి. కాకపోతే ఇప్పుడు హాలీవుడ్ ఇవన్నీ చూస్తారు కదా, జస్ట్ లైక్ అంటే అడాప్టెడ్ స్క్రీన్ ప్లేస్ రాసే వాళ్ళు కూడా వేరే ఉంటారు. తీసుకున్నా కూడా జస్ట్ డైరెక్టర్ కమ్స్ అండ్ టేక్స్ ఎ స్క్రిప్ట్ అండ్ 2 కరెక్షన్స్ హ్యాపీగా వర్క్ చేసుకుంటాడు. బట్ దట్స్ లుక్స్ మోర్ లగ్జరీ టు మీ. నాకు అంటే అది చేయడం ఇష్టం, బట్ ఐ వాంటెడ్ టు ట్రై డెఫినెట్లీ. బట్ డెఫినెట్గా ఒక డైరెక్టర్కి రైటింగ్ మీద అండ్ ఎడిటింగ్ మీద ఒక మినిమం నాలెడ్జ్ ఉండడం ఈజ్ దట్ హెల్ప్స్ అ మూవీ లాట్ అని నేనైతే డెఫినెట్గా నమ్ముతాను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ నెసెసరీలీ సోషల్ మెసేజ్ అంటే ఏం అవసరం లేదు కానీ, బట్ అంటే బేసిక్గా యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఫిల్మ్ ఈజ్ డైరెక్టెడ్ ఫర్ ఆడియన్స్, అంటే జనాలు చూడడానికి నువ్వు సినిమాలు తీస్తున్నప్పుడు డెఫినెట్గా ఆడియన్స్కి ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది, దానికి తగ్గట్టుగానే నీ కథ చెప్తావు. అది కాకుండా దానికి కంప్లీట్ కాంట్రరీగా నువ్వు ఏదైనా తీసుకొచ్చావు అంటే డెఫినెట్గా దట్ విల్ బి రిజెక్టెడ్. సో అది గ్రేట్ ఫిల్మా కాదా అన్నది ఆడియన్స్ చేతిలోనే నువ్వు డెసిషన్ పెడుతున్నప్పుడు నువ్వు వాళ్ళని మెప్పించేలాగే సినిమా తీయడానికి మ్యాక్సిమం వెళ్తావు. సో అంటే అన్ఫార్చునేట్గా ఇది అంటే మిగతా అదర్ ఆర్ట్ ఫామ్స్తో పోల్చుకుంటే సినిమా ఇస్ డెఫినెట్లీ ఆర్ట్ ఫామ్, బట్ ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ బడ్జెట్, సంబడి ఎల్సెస్ మనీ. సో యు ఆర్ ఆన్సరబుల్. సో ఏ ఆర్ట్ ఫామ్కి ఇది లేదు, అంత మనీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఇంత టైం టేకింగ్ ఉండదు, అంత ఉండదు. సో డెఫినెట్గా ఆల్వేస్ ద ఫిల్మ్ డైరెక్టర్ హ్యాస్ దిస్ ఆనర్స్ ఆఫ్ బ్రింగింగ్ ద మనీ బ్యాక్. పెట్టిన డబ్బులు తీసుకురావాలి. ఎందుకంటే ఒక మన ప్రొడ్యూసర్ పోయాడు అనుకో మనకు నెక్స్ట్ సినిమా రాడు, నో వన్ విల్ కమ్ ఫార్వర్డ్ టు ప్రొడ్యూస్. దీని గురించి చాలామంది
ఫిల్మ్ మేకర్స్ టర్న్ ఇంటూ ప్రొడ్యూసర్స్. దే మేక్ దేర్ ఓన్ ఫిల్మ్స్. మద్రాస్ టాకీస్, ఆర్జీ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. ఈవెన్ స్పీల్బర్గ్ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రొడక్షన్ హౌసెస్ జస్ట్ టు హ్యావ్ సమ్ ఎక్స్ట్రా ఫ్రీడమ్. బట్ స్టిల్ వాళ్ళు చేసినా సరే కంప్లీట్గా ఏదో ఒక పిచ్చి థాట్ వచ్చింది, నేను ఎగ్జైట్ అయిపోయానని చెప్పి ఒక పెయింటర్ లాగా నా పెయింటింగ్ నేను వేసుకుంటా, ఒక 100 ఏళ్ళ తర్వాత అది సెల్ అయినా పర్లేదు, లేదా అప్పుడు చాలామంది మిగతా ఆర్ట్ ఫామ్స్లో అవే జరుగుతాయి. దే ఆర్ వే అహెడ్ ఆఫ్ ద టైమ్స్ ఆర్ట్స్. సినిమాకి అది జరగదు, ఎందుకంటే నో బడీ ఈజ్ రెడీ టు లూజ్ మనీ ఇన్ సినిమా. సో డెఫినెట్గా సమ్ పర్సెంటేజ్ ఇది మైండ్లో పెట్టుకోవాలి. మన మైండ్స్ కూడా అలా రిస్ట్రిక్ట్ అయిపోయి సడన్గా ఒక డిఫరెంట్ థాట్ రాగానే దానికి వైపు వెళ్ళాం, ఎందుకంటే వి నో దట్ ఇట్ వోంట్ సెల్. సబ్కాన్షియస్గా తెలుసు ఇది ఎవడు తీసుకోడు అనేసి. సో అటు సైడ్ చేయడం కూడా ఆపేసాం. సో దేర్ ఈజ్ ఎ కాంప్రమైజ్ ఇన్ ద ఆర్టిస్టిక్ యాంగిల్ ఆఫ్ ఎ సినిమా, డెఫినెట్లీ ఇన్ మెజారిటీ, నాట్ ఎవ్రీ వన్. సో సోషల్ మెసేజ్ ఉండడం అనేది యాజ్ లాంగ్ ఎస్ నువ్వు సొసైటీని ఉద్దేశించి చేస్తున్నావు కాబట్టి వాళ్ళ బిలీఫ్ సిస్టంలో ఏది మంచి ఏది చెడు, ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు అని ఉన్నాయో వాళ్ళనే పాత్రలుగా తీసుకొని యూ విల్ ప్లే అరౌండ్ ఇట్. అంతకుమించి వెళ్ళవు మ్యాక్సిమం. సో సోషల్ మెసేజ్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఎప్పుడు హీరో విలనే కొడతాడు, మంచి చెడు మీద గెలుస్తూనే ఉంటుంది. కాబట్టి ఒక అంత కాంట్రాక్ట్గా ఎవడు బయటికి వెళ్ళడు. సో పర్టికులర్గా పని కట్టుకొని సోషల్ మెసేజ్లు ఇవ్వాల్సిన పని లేదు, కానీ జస్ట్ ఇట్ విల్ బీ దట్. పర్టికులర్గా కొన్ని అనేది ఏం లేవు నాకు. బట్ అంటే నా ఫేవరెట్స్ నేను ఎప్పుడు కొన్ని పెట్టుకుంటాను. వెన్ ఎవర్ నాకంటే లైఫ్లో అయినా సరే, లేదా నాకు ఫిల్మ్ మేకింగ్ పరంగా అయినా సరే, వెన్ ఎవర్ ఐ వాంట్ గెట్ బ్యాక్, లైక్ అవి ఐ కీప్ వాచింగ్ ఫ్యూ ఫిల్మ్స్ అనమాట. జనరల్గా ఎవరన్నా వచ్చినా అంటే ఫస్ట్ ఏ సినిమాలు చూడాలి అవి అంటే పెద్ద డోంట్ స్ట్రెస్, జస్ట్ గో వాచ్ IMDb టాప్ 250. బేసిక్గా అక్కడ దొరుకుతాయి. అండ్ నీకంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. సో మంచి సినిమాలు అవన్నీ. సో అవి చూసేసి ఆ తర్వాత నీకు అర్థమవుద్ది ఆ తర్వాత నుంచి ఎలాంటి సినిమాలు చూడాలి అనేది, ఇఫ్ యూ వాచ్ దోస్ 250 ఫిల్మ్స్ అని. బట్ మై పర్సనల్లీ నేను బాగా ఇన్స్పైర్ అయ్యే సినిమాలు అంటే సంథింగ్ లైక్ 12 Angry Men, 300, స్ప్రింగ్ సమ్మర్ ఫాల్ వింటర్ స్ప్రింగ్, ఇలా కొన్ని ఉన్నాయి సమ్ కలెక్షన్స్. అండ్ మణిరత్నం ఫిల్మ్ ఐ ఎంజాయ్ అలాట్. అంటే అన్లైక్ అదర్ టెక్నీషియన్స్, ఎస్పెషలీ యాక్టర్తో ఉన్న ఇదేంటంటే యాక్టర్ జాబ్ డిపెండ్స్ ఆన్ హిస్ మూడ్. వాడు వేరే మూడ్లో ఉండి వచ్చి యాక్టింగ్ చేయాలి అంటే దట్స్ అ డిఫరెంట్ థింగ్. సో హీ నీడ్స్ టు స్టే ఇన్ ద మూడ్ అండ్ హీ హ్యాస్ టు డూ హిస్ జాబ్. సో వాడి మూడ్ని మెయింటైన్ చేసుకునేలాగా ఒక డైరెక్టర్ హెల్ప్ చేయడం చాలా ఇంపార్టెంట్ నా దృష్టిలో. లేకపోతే మనం ఏదో చెప్పేసి వాడికి అర్థం కాక, లేకపోతే వాడితో గొడవ పడేసి అరిచేసి చేయించుకునేది కాదు యాక్టింగ్ అనేది. సో యాక్టర్తో అండ్ హీస్ టేకింగ్ యువర్ క్యారెక్టర్ లైఫ్ అని తీసుకెళ్తున్నాడు. సో ఆ క్యారెక్టర్ని నువ్వు సృష్టించినప్పుడు అండ్ యూఆర్ ఆస్కింగ్ దట్ గై టు ఎంటర్ ఇన్ టు నీ క్యారెక్టర్, నువ్వు రాసిన క్యారెక్టర్లోకి. సో ఫీడ్ హిమ్ విత్ యాజ్ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాజ్ యూ కెన్. అండ్ నా దృష్టిలో ఏంటంటే గుడ్ యాక్టర్స్ డజంట్ నీడ్ మచ్ ఫీడింగ్, బట్ గ్రేట్ యాక్టర్స్ నీడ్ లాట్ ఆఫ్ ఫీడింగ్. వాళ్ళకి నువ్వు ఎంత చెప్పినా తీసుకుంటారు. లేకంటే వాళ్ళకి దే నీడ్ మోర్ డీటెయిల్. వాడు ఎలా ఉంటాడు, వాడు అసలు సంబంధం లేదు. అందుకే క్యారెక్టర్ బయోగ్రఫీస్ అని రాస్తాం. సో వాడు అంటే కథకి సంబంధం లేని బయోగ్రఫీ ఎంత రాస్తాం, ఎందుకంటే అవన్నీ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ హిస్ ట్రైట్స్, ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో యాక్టర్స్తో అండ్ ఇట్స్ యాక్టర్స్ జాబ్ ఎనీవే టు ఎంటర్ ఇన్ టు యువర్ క్యారెక్టర్. వాడి గ్రౌండ్ వర్క్ వాడు చేసుకొని వస్తాడు. మేబీ నువ్వు అనుకున్న దానికన్నా ఇంకొంచెం దగ్గరికి తను వెళ్ళొచ్చు. సో అవి కూడా ఉంటాయి. సో జస్ట్ హ్యావ్ ఎ గుడ్ యాక్టర్ అండ్ బీ సెన్సిబుల్ విత్ యువర్ యాక్టర్. సో ఫస్ట్ నేను ఏదైనా ఒక ఐడియా రాగానే నాకు ఫస్ట్ ఐడియా స్టార్ట్స్ ఫ్రమ్ మై ఫోన్ నోట్స్. అక్కడ ఒక నోట్ రాసుకుంటా, మళ్ళీ దాన్ని వదిలేస్తా కాసేపు, లైక్ అండ్ ఐ విల్ గో విత్ అదర్ వర్క్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ దానికి యాడప్ అవుతుంది. ఐ ఫీల్ లైక్ ఓకే దీస్ టూ ఆర్ గోయింగ్ వెల్. సో అది మళ్ళీ రాసుకుంటా. సో ఒకసారి నా నోట్స్లో ఇట్ విల్ బికమ్ లిటిల్ ఫ్యాట్. ఒక సైజ్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద వర్క్ చేయాలి అన్నప్పుడు ఐ జస్ట్ సిట్, ఓకే లెట్స్ గివ్ ద షేప్ ఆఫ్ దిస్. ఏం చేయొచ్చు దీనికి, వాట్ ఈస్ ద లైక్ యాక్ట్ 1 యాక్ట్ 2 యాక్ట్ 3 లాగో, లేకపోతే దాని బాడీ ఏంటి అన్నది దాని మీద ఒక షేప్ తీసుకుంటాను. ఎక్కడ మొదలవుద్ది, ఇలా వెళ్తుంది, ఇలా ఎండ్ అవుతుంది అన్న ప్రైమ్ థింగ్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఐ విల్ గివ్ ఇట్ ఎ టైం. బేసికలీ కూర్చొని ఒక స్టోరీని డెవలప్ చేయడం అనేది అయితే ఇప్పటివరకు చేయలేదు నేను ఇప్పుడు, ఎందుకంటే ఇట్ డిడ్ంట్ వర్క్ ఫర్ మీ లైక్ దట్. ఎప్పుడు అలా రాదు, అంటే దాని మీద పుష్ చేస్తే ఏమీ రాదు ఇట్. సో బేసిక్గా ఒక కథకి కావాల్సినంత బాడీ ఆటోమేటిక్గా బిల్డ్ అయిపోయిన తర్వాత దెన్ ఐ విల్ స్టార్ట్ ద యాక్చువల్ డ్రాఫ్ట్ 1. అప్పుడు దాని మీద కూర్చొని ఓకే ఇంకేం చేయొచ్చు, ఎలా చెప్పచ్చు, ట్రీట్మెంట్ ఏంటి, దాని జానర్ ఏంటి, అసలు ఎలా తీసుకెళ్తున్నాం, అండ్ వాట్ ఈస్ ద సెల్లింగ్ పాయింట్ ఇన్ దిస్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వస్తాం వర్క్ చేసుకుంటూ. అండ్ ఒకసారి మొత్తం డ్రాఫ్ట్ చేసి వెన్ ఐ థింక్ ఇట్స్ ఫైన్ ఐ లీవ్ ఇట్ ఫర్ అ వైల్. కొన్ని రోజులు వదిలేసి, ఎందుకంటే మేబీ అప్పుడు టూ క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది దాంట్లోనే పడిపోయి. సో ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ ఇట్.
సెకండ్ టైం వచ్చినప్పుడు ఐ గెట్ బెటర్ ఐడియాస్. అరే ఇది కథను ఇంకేమైనా చేయొచ్చు అనేసి. ఈ ప్రాసెస్లో ఐ వుడ్ లవ్ టు వాచ్ మోర్ ఫిల్మ్స్ అండ్ ఆల్. ఎందుకంటే నాట్ టు గెట్ ఐడియాస్, జస్ట్ టు డీవియేట్ ఫ్రమ్ మై వర్క్. ఆ ప్రపంచం నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఫ్రెష్గా లోపలికి వెళ్ళడం ఐ ప్రిఫర్. సో దట్స్ హౌ ఐ రైట్. ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు కథ తిరుగుతుందంటే కథలో ఉన్న పాత్రలు అదేంటే హీరో హీరోయిన్ అనేది జస్ట్ బికాజ్ వాళ్ళకున్న లెంత్ని బట్టో ఇంపార్టెన్స్ని బట్టో అంటాం. కానీ ఒక కథకి బేసిక్గా ఇట్స్ మొత్తం పాత్రల మీదే ఉంటుంది. అవన్నీ కూడా క్యారెక్టర్సే. సో ఎవ్రీ క్యారెక్టర్ అంటే మనకు కథని మలిచే ప్రతి క్యారెక్టర్ ఇట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ దే ఆర్ లైక్ ఆ క్యారెక్టర్సే కదా. అంటే ఇప్పుడు మనకు గుర్తుండేది కూడా ఒక కథ కాదు. ఒక కథగా కన్నా కూడా మనకి ఎప్పుడు ఒక క్యారెక్టరే కథని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. సో క్యారెక్టర్స్ని ఐ డోంట్ నో వాట్ టు కాల్, బట్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ డెఫినెట్లీ యూ విల్ ఫేస్ ఎ లాట్ ఆఫ్ రాంగ్ పీపుల్, నో మ్యాటర్ వాట్. అంటే అదృష్టం బాగుంటే డైరెక్ట్గా వీళ్ళు మంచి దగ్గర పడవచ్చు, కానీ యూ విల్ ఫేస్ ఎ లాట్ ఆఫ్ రాంగ్ పీపుల్. అంటే వాళ్ళు ఏంటంటే చేయాలి అని ఉంటుంది, ఒక 10% ఉంటుంది. వాడు సరే అని చెప్పి వెళ్ళి కూర్చొని కథలేయడం స్టార్ట్ చేయడం ఇవన్నీ చేస్తాడు. కానీ 90-95% వాళ్ళు దే ఆర్ నాట్ యాక్చువల్లీ రెడీ టు డూ ఎ ఫిల్మ్. సో వాళ్ళ దగ్గర మనం చాలా టైం వేస్ట్ చేస్తాం. వాడు నీతో మీటింగ్కి వచ్చాడు, నువ్వు కథ చెప్పావు కాబట్టి ఏదో చెప్పాలని నీకు 2 చేంజెస్ చెప్పి పంపించేస్తాడు. కానీ ఈజ్ రియల్లీ విల్లింగ్ టు మేక్ ఎ ఫిల్మ్? ఐ డోంట్ థింక్ సో. చాలామంది ఉండరు. అండ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ భయపడుతుంటారు. వాళ్ళు ఈవెన్చువల్లీ దే విల్ ఎండ్ అప్ గోయింగ్ విత్ ఎస్టాబ్లిష్డ్ హీరో ఆర్ ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్, ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్తోనే వెళ్తారు. కానీ కొత్త వాళ్ళతో చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. బట్ దే స్టిల్ లిజన్, ఎందుకంటే ఏమో చేద్దాము, ఏదైనా స్టోరీ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అని. అండ్ ఇంకో చాలామందికి విజన్ ఆఫ్ ద స్టోరీ ఉండదు. డైరెక్టర్ ఏం చెప్తున్నాడో కొత్త పాయింట్ చెప్తే ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా అన్న జడ్జ్మెంట్ వాళ్ళకు ఉండదు. వాళ్ళకి ఎంతసేపు ఒక హిట్ సినిమాలో ఉన్న పాయింట్ చెప్తే ఓకే ఇది వర్కౌట్ అవ్వచ్చు అనుకునే మనుషులు కూడా చాలామంది ఉంటారు. సో యూ విల్ ఎండ్ అప్ విత్ మెనీ రాంగ్ పీపుల్. వాళ్ళ దగ్గర టైం వేస్ట్ అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ ఇండస్ట్రీ గురించి నాలెడ్జ్ ఉండి కొంచెం కాన్షియస్గా నువ్వు వాళ్ళని అర్థం చేసుకొని, మన డెస్పరేషన్ ఉంటుంది పాపం. ఫస్ట్ సినిమా చేసేటప్పుడు ఎలాగైనా సరే ఎంత కష్టపడైనా పేషెంట్గా చేద్దాము అనుకున్న ఇదిలో విల్ ఎండ్ అప్ లూజింగ్ లాట్ ఆఫ్ టైం. ఇది ఒక ఫస్ట్ ఛాలెంజ్. రెండోది ద బేసిక్ థింగ్, ఒక హ్యూమన్ ఫియర్. ఇది తప్పు చేస్తే నా కెరీర్ ఎండ్ అయిపోద్దేమో, లేకపోతే ఇది అవ్వదేమో, ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దిస్ అన్న ఒక చిన్న ఇది నడుస్తూ ఉంటుంది. సో నీకు ఒకవేళ ఆఫర్ వచ్చినా చాలామంది దీనివల్ల పోగొట్టుకుంటారు. వాళ్ళు ఏదైతే ఐడియాతో ఎగ్జైట్ అయ్యారో, ఏదైతే ఐడియాతో వాళ్ళు ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేశారో, ఫోకస్ దాని మీద నుంచి మిగతా వాటి మీదకి వెళ్ళిపోతుంది. ఎక్కువ భయపడడం లేదా నెగిటివిటీస్ మీదకి వెళ్తుంది. సో ఇవి రెండు కంట్రోల్ చేసుకోగలిగితే విల్ హ్యావ్ ఎ గుడ్ స్టార్ట్. సో బేసిక్గా ట్యాక్సీ వాళ్ళ జర్నీ అనేది నాకు అది ఇట్స్ సూపర్. దాని మీద ఒక సినిమా తీయచ్చు, అలా ఉంటుంది. ట్యాక్సీ వాళ్ళ ఫస్ట్ ది ఎండ్ అయిపోయిన తర్వాత నాకు ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ గీతా ఆర్ట్స్ ఆఫీస్, లైక్ ఎస్కేఎన్ గారి దగ్గర నుంచి వచ్చింది. ఆయన కలిసినప్పుడు ఏమైనా స్టోరీస్ చెప్పండి, గీతా ఆర్ట్స్ 2లో లో బడ్జెట్ ఫిల్మ్స్ చేయాలనుకుంటున్నాము అనేసి చెప్పారు. సో ఆ టైంలో నేను ఒక 2-3 సబ్జెక్ట్స్ చెప్పాను, అవి వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ఆ ప్రాసెస్లో నేను అగైన్ ట్యాక్సీ వాళ్ళ సబ్జెక్ట్ ఫస్ట్ హాఫ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ వెళ్ళి చెప్పాను. ఆయనకి ఎగ్జైటింగ్ అనిపించింది. హీ సెడ్ లైక్ బాగుంది, బన్నీవాస్ గారికి కూడా చెప్పండి ఒకసారి అన్నారు. సో నెక్స్ట్ మీటింగ్లో బన్నీవాస్ గారికి కూడా ఫస్ట్ హాఫ్ చెప్పాము. ఆయనకు కూడా నచ్చింది. నచ్చిన తర్వాత మాకు ఒక స్పేస్ ప్రొవైడ్ చేశారు. సో అక్కడ ఒక 6 months కూర్చొని సెకండ్ హాఫ్ చేశాను. ట్యాక్సీ వాళ్ళ సబ్జెక్ట్కి సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ హాఫ్ అంతా ఒక సెటప్లో వెళ్తుంది. సెకండ్ హాఫ్లో హ్యావ్ టు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో అక్కడ ఎంత కొత్తగా చెప్తామన్న దగ్గర మాకు ఇట్ టుక్ లాట్ ఆఫ్ వర్షన్స్. అండ్ బన్నీవాస్ గారు కూడా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. సో ఈ ప్రాసెస్లో వీ మేడ్ మల్టిపుల్ వర్షన్స్ అండ్ ఆల్. ఫైనల్గా ఒక 6 months తర్వాత వీ క్లోజ్ ద స్టోరీ. బాగా వచ్చింది అనుకున్నాం అందరం. అనుకున్న తర్వాత అగైన్ అప్పుడు కానీ గీతా ఆర్ట్స్లో దే వర్ బిజీ ఇన్ అదర్ బిగ్ ఫిల్మ్స్ ఆర్ సంథింగ్. ప్లస్ మా దానికి ఒక హారర్ అన్న జానర్ కూడా ఉంది కాబట్టి దే సెడ్ లైక్ లెట్స్ డ్రాప్ ద ప్లాన్ అని చెప్పారు వెన్ ద ఎంటైర్ స్టోరీ ఈజ్ రెడీ. సో ఓకే సరే ఇంకో మళ్ళీ కొన్ని రోజులు ట్రై చేద్దామని. ఆల్సో వాసు గారు నన్ను హీ ఆస్క్ మీ టు హెల్ప్ ఇన్ అదర్ సబ్జెక్ట్స్, వేరే ప్రాజెక్ట్స్లో కూడా చేయమన్నారు. బట్ ఆల్రెడీ ఆగట్ సబ్జెక్ట్ ఉందని ఐ మూవ్డ్ ఆన్, ఇంకా బయట ట్రై చేద్దామనేసి. సో అగైన్ నేను మళ్ళీ కొంతమంది హీరోస్కి చెప్పుకుంటూ వచ్చాను, చాలామంది హీరోస్కి ప్రొడ్యూసర్స్కి చెప్పుకుంటూ వచ్చాను. సో ఈ ప్రాసెస్లో నేను ఒక ప్రొడ్యూసర్ని కలవడం జరిగింది. సో అక్కడి నుంచి ఆయన హీ టుక్ మీ టు మారుతి గారు. ఎప్పుడైతే మారుతి గారిని కథ చెప్పానో హీ ఇమిడియట్లీ లైక్డ్ ఇట్. సో మారుతి గారికి కథ చెప్పిన తర్వాత ఇంకో కొంతమంది హీరోస్కి ట్రై చేసాం. బట్ అక్కడ చేంజెస్ అవి వర్కౌట్ అవ్వలేదు. సో అవన్ ప్రాసెస్లో మారుతి గారు కూడా మూవీలో బిజీ ఉండి హీ ఆస్క్ మీ టు గో టు యువి క్రియేషన్స్ ఆఫీస్. అక్కడ వంశీ గారికి నరేషన్ ఇచ్చాను. సో వంశీ గారికి నరేషన్ ఇవ్వగానే ఆయన కూడా కథ నచ్చింది, బాగుంది చేద్దామని చెప్పి. అప్పుడే పెళ్లి చూపులు హిట్ అయ్యి విజయ్ బయటకు వచ్చాడు. సో
అందరూ అనుకున్నారు ఈ సబ్జెక్ట్కి విజయ్ బాగుంటాడు, ప్లస్ అతనికి యూత్లో క్రేజ్ ఉంది అని చెప్పి విజయ్ని పిలిపించాం. సో ఒకసారి విజయ్ కథ విన్న వెంటనే ఇమీడియట్లీ అన్ని చోట్ల సింగిల్, ఈ స్టోరీ అయితే సింగిల్ నరేషన్స్లోనే ఓకే అయిపోయింది. మారుతి గారి దగ్గర, వంశీ గారి దగ్గర అండ్ విజయ్ దగ్గర. సో విజయ్ కూడా వెంటనే ఓకే అన్నాడు, ఇంకా స్టార్టెడ్. అండ్ ఈ మొత్తం మూవీ జర్నీలో నేను అనుకున్నట్టుగా జరగంది అంటే ఒకటి విఎఫ్ఎక్స్ డెఫినెట్గా, 2 సెక్యూరిటీ ఆఫ్ ద ఫిల్మ్. విఎఫ్ఎక్స్ దగ్గరకు వచ్చేసరికి ఒకటి నాకు నాలెడ్జ్ లేదు బేసిక్గా. ఇంతమంది ఇప్పుడు విఎఫ్ఎక్స్ మీద పని చేయలేదు, ఎంత ఉంటుందో తెలియదు. ఏం కావాలో తెలుసు, దాన్ని పుష్ చేయడం తెలుసు, కానీ బట్ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక పైప్ లైన్ ఉంటుంది, దాన్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నది తెలీదు. సో అప్పుడు ఒక స్టూడియో నమ్ముకొని వెళ్ళాము. అక్కడ చాలా మొత్తం అవుట్పుట్ అంటే చాలా వర్షన్స్ చేస్తున్నాం కానీ రావట్లా. సో ఇట్ టుక్ మీ సమ్ టైమ్ దట్ ఐ కెన్ చేంజ్ ద స్టూడియో అని చెప్పి మళ్ళీ నాకు ప్రొడ్యూసర్స్ హెల్ప్తో మళ్ళీ బడ్జెట్ని ఎక్స్ట్రా బడ్జెట్ తీసుకొని రిక్వెస్ట్ చేసుకొని, సో వాళ్ళు దే సజెస్టెడ్ ఫ్యూ అదర్ స్టూడియోస్, పెద్ద స్టూడియోస్ లాగా. సో లక్కీగా విజయ్ కూడా అప్పుడు అర్జెంటిటీ ఇదంతా హిట్ అయ్యి, సో వీ కుడ్ పుల్ ఆఫ్ లిటిల్ మోర్ బడ్జెట్. సో అదంతా విఎఫ్ఎక్స్లో హెల్ప్ అయింది. అండ్ కొత్త స్టూడియోస్లోకి వెళ్ళిన తర్వాత అగైన్ ఫస్ట్ నుంచి ప్రాసెస్ ఏంటి ప్రాపర్గా. ఈసారి మొత్తం ఒకే స్టూడియో దగ్గరికి వెళ్ళకుండా వి డివైడెడ్ ద వర్క్. సో ఇది ఈ స్టూడియో ఈ వర్క్, ఈ స్టూడియో ఈ వర్క్ అని డిస్ట్రిబ్యూట్ చేసుకుని టైం సేవ్ చేసుకున్నాం. సో కాన్స్టెంట్ చెకింగ్, స్టోరీ బోర్డింగ్ అండ్ ప్రీ విజువలైజేషన్. ఎస్పెషల్లీ ట్యాక్సీ వాళ్ళలో ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంటుంది, అది మొత్తం ఒక 4 minutes ఆఫ్ సీక్వెన్స్ అంతా కూడా ప్రీవియస్ చేసుకొని ఒక 3D సెట్ క్రియేట్ చేసి దాంట్లో వర్క్ చేసాం. సో అలా ఫైనల్ విఎఫ్ఎక్స్ ఇస్ వన్ థింగ్ దట్ డిడ్ంట్ గో వెల్. అండ్ అనదర్ థింగ్ సెక్యూరిటీ ఆఫ్ ద ఫిల్మ్, లైక్ పైరసీ జరిగింది. దాన్ని ప్రాపర్ ఒక డేటా బ్యాంక్లో స్టోరేజ్ చేస్తారు రా ఫుటేజ్ అంతా, అక్కడ నుంచి లీక్ అయింది అన్నారు. సో అక్కడ మేబీ ఇంకొంచెం బెటర్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకొని ఉంటే సినిమా అంత పెయిన్ అండ్ ట్రామా ఉండేది కాదేమో. సో దీస్ ఆర్ ద 2 things దట్ డిడ్ంట్ గో యాజ్ ఐ ప్లాన్. నా ఫస్ట్ 2 filmsకి ఎప్పుడు 3 act స్ట్రక్చర్ అనేది తెలియదు. అంటే రీసెంట్గా బుక్స్ చదివితే వాటిలో అన్నీ ఉన్నాయి, సేవ్ ద క్యాట్లో ఇవి, బట్ అదంతా ఏం లేదు. బేసిక్గా చిన్నప్పుడు మనకు కథ చెప్పేటప్పుడు అమ్మమ్మకి 3 act స్ట్రక్చర్ ఏం తెలియదు. సో తనకు కథ చెప్తుంది అంతే, అది ఎంత ఎగ్జైటింగ్గా, వాడు ఎంత ఎంగేజింగ్గా వింటున్నాడు, తన గోల్ ఏంటి, అది వాడు రిసీవ్ చేసుకుంటున్నాడు లేదా అన్నదే ఉంటుంది. సో ఇఫ్ యూ బ్రేక్ డౌన్ ద ప్రాసెస్ యూ కెన్ నేమ్ ఇట్ లైక్ 3 act ఆర్ వాట్ ఎవర్ అన్నీ చేయొచ్చు. కానీ బట్ అల్టిమేట్లీ ఇట్స్ అబౌట్ ద కామన్ సెన్స్ అండ్ ద ఇంట్యూషన్ అండ్ కాన్షియస్నెస్ ఆఫ్ యువర్ నరేషన్. ఏం చెప్తున్నాము, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎవరికి చెప్తున్నాము అన్న క్లారిటీ ఉంటే రూల్స్ అన్నవి అనవసరం. అంటే ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి అవన్నీ నేర్చుకోవాల్సిన పని లేదు. బట్ ఈ క్లారిటీ ఉంటే ఎవ్రీథింగ్ మీరు ఆటోమేటిక్గానే ఈ రూల్స్ అన్నీ కూడా ఫాలో అయిపోతాయి, మన ప్రాసెస్లో ఉండిపోతాయి అవన్నీ కూడా. మై మెయిన్ సోర్స్ ఆఫ్ అప్డేషన్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఫేస్బుక్లో ఐ ఫాలో ఫ్యూ పేజెస్. ఐ డోంట్ ఫాలో పీపుల్ ఇన్ ఫేస్బుక్, ఓన్లీ పేజెస్ ఫాలో అవుతాను. అందులో మేజర్ థింగ్ నాకు బాగా హెల్ప్ అయ్యే వెబ్సైట్ వచ్చేసి nofilmschool.com. అది కాకుండా ఐ ఆల్సో ఫాలో ఫిల్మ్ రైట్, ర్యాన్కానల్లీ ఒకటి యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ఉంది. సో దే ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ కొత్త వర్క్స్ కానీ దాంట్లో చాలా క్లియర్గా డీటెయిల్డ్గా అండ్ అరౌండ్ ద వరల్డ్ ఫిల్మ్ మేకింగ్లో ఏమేమి జరుగుతున్నాయి అన్నది దాంట్లో చాలా క్లియర్గా చెప్తారు. అండ్ ఆల్సో టెక్నికల్గా అవి చూడడానికి ఐ వాచ్ విమియోలో వీడియోస్ చూస్తాను, లైక్ స్టాఫ్ పిక్స్ అండ్ ఆల్. అవి చాలా బాగుంటాయి. సో యూ విల్ గెట్ న్యూ ఐడియాస్ లైక్ నో వాట్ ఆల్ క్యాన్ బి క్రియేటెడ్ అన్నది ఒక ఇది ఉంటుంది. అండ్ దెర్ ఆర్ అదర్ వెబ్సైట్స్ లైక్ jamura.com, ఫ్యూ అదర్ థింగ్స్ ఆర్ దర్. బేసికలీ ఇవి 2 nofilmschool అండ్ jamura.com ఎక్కువ నాకు అప్డేషన్కి ఉపయోగపడుతుంది. అండ్ కీప్ ఆన్ మీటింగ్ యంగ్స్టర్స్, కొత్త ఫిల్మ్ మేకర్స్. దట్స్ అ గుడ్ వే టు అప్డేట్ యువర్ సెల్ఫ్. సో ట్యాక్సీ వాళ్ళలో ఇంటర్వెల్ సీక్వెన్స్కి ఇట్స్ అ కాంప్లికేటెడ్ సీక్వెన్స్ అవుట్ ఆఫ్ ద ఎంటైర్ ఫిలిం. అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఉన్న సీన్ అదే, ఎక్కువ బడ్జెట్ తీసుకునే సీన్ కూడా అదే. సో టెక్నికల్గా ట్రెడిషనల్ వేలో వెళ్తే డెఫినెట్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ కూడా పడుతుంది. అంటే ఆ మొత్తం చేసింది ఒక 3 different లొకేషన్స్లో ఉంటుంది. ఒక హైవేలో స్టార్ట్ అయ్యి ఒక ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ ఒక రైల్వే ట్రాక్ దగ్గర ఎండ్ అవుతుంది. సో ఇవన్నీ చేయడానికి ప్రాపర్గా రెగ్యులర్ ట్రెడిషనల్ వేలో వెళ్తే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, చాలా కాల్ షీట్స్ తీసుకుంటుంది. బట్ దీనికి ఎందుకంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ మెస్ అండ్ న్యూ టీమ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో క్లారిటీ కోసం అనేసి ఈవెన్ మై ప్రొడ్యూసర్ బనీవాస్ గారు సజెస్ట్ చేశారు, లైక్ లెట్స్ గో ఫర్ ప్రీవియస్ అని. సో ప్రీవియస్ గురించి తెలుసు కానీ ఇక్కడ అంతగా ఎవరు చేస్తారు అని చూసినప్పుడు దెర్ వాజ్ ఎ స్టూడియో ఆర్ హెల్పింగ్ మీ M9FX అనేసి బాబీ గారు, అల్లు బాబీ గారే దాన్ని సూపర్వైజ్ చేశారు. సో అక్కడ ప్రీవియస్ చేయడం జరిగినప్పుడు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు చేసిన కొన్ని వర్క్స్ నాకు చూపించినప్పుడు ఐ ఫెల్ట్ అమేజింగ్. ఎందుకంటే బాహుబలికి ఇవన్నీ చేస్తున్నారని తెలుసు అండ్ హాలీవుడ్ ఫిల్మ్స్కి వేస్తారని తెలుసు. ఇండియాలో చాలా తక్కువ ప్రీవియస్ చేయడం అనేది.
సో సరే ఐ వాజ్ ఎక్సైటెడ్, లెట్స్ డూ ఇట్ అని మొత్తం క్యారెక్టర్ డిజైన్ ముందు స్టోరీ బోర్డింగ్ చేసుకొని దాంతో ప్రాపర్గా స్టోరీ బోర్డింగ్ అన్ని షార్ట్స్ ప్లాన్ చేసుకున్న వాటికి యానిమేషన్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకొని యానిమేషన్ ఈవెన్ సినిమాలో ఉన్న కాంటెస్ట్ కార్ని, ఈవెన్ విజయ్ని, పక్కన ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉత్తేజ్ గారిని అందరినీ కూడా 3D క్యారెక్టర్స్ డిజైన్ చేసుకున్నాము. ఫస్ట్ 2D యానిమేషన్ మొత్తం చేసుకొని ప్రాపర్ షార్ట్ డివిజన్ ఏదైతే ఉందో వాటికి యానిమేట్ చేసుకుంటూ ఎక్కడ ఏ లెన్స్ పెట్టచ్చు, ఎలాంటి కెమెరా మూవ్మెంట్ ఇవ్వచ్చు, లైటింగ్ ఎలా చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ యూ క్యాన్ డిజైన్. అండ్ ఇవి చేయడం వల్ల ఆల్మోస్ట్ 7 days to 10 days పట్టే ఒక స్టంట్ సీక్వెన్స్ మేము 3 daysలో పుల్ ఆఫ్ చేయగలిగాం. అండ్ వీ యూస్ టు ఎగ్జిక్యూట్ లైక్ ఆల్మోస్ట్ ఒక డేకి ఒక 100+ షార్ట్స్ ఎంతో ఎగ్జిక్యూట్ చేసేసేవాళ్ళం. బికాస్ ఒక్కసారి ప్రీవియస్ చేసుకున్న తర్వాత యూ విల్ హ్యావ్ ఎ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ నీ షార్ట్ ఏంటి, లెన్స్ ఏంటి, సో పొజిషన్ ఆఫ్ ద కెమెరా ఏంటి, ఎవ్రీథింగ్ తెలుసు. ఆ డ్రాఫ్ట్స్ తీసుకొని నీ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, కెమెరా డిపార్ట్మెంట్కి, ఈవెన్ ప్రొడక్షన్ డిజైన్ అందరికీ ఇచ్చేసాము అంటే ఎవ్రీవన్ విల్ బి ఆన్ ద సేమ్ పేజ్. పెద్ద డిస్కషన్ ఉండదు. టకా అంటే ఈ షార్ట్ జరుగుతుండగానే ఇదే కంపోజిషన్లో ఇంకెన్ని షార్ట్స్ చేసేసుకోవచ్చు లిస్ట్ ఉంటుంది. ఇట్స్ లైక్ కేక్ వర్క్, చాలా ఈజీగా జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ మేము ప్రీవియస్ ఏదైతే చేసామో అదే ప్రీవియస్గా తగ్గట్టుగానే వీడియో కూడా రిలీజ్ అయ్యి లైక్ ద ఫైనల్ ఎడిట్ కూడా అలాగే వచ్చింది. అండ్ డెఫినెట్లీ పెద్ద సీక్వెన్సెస్ చేయడానికి ప్రీవియస్ ఇస్ ద బ్యూటిఫుల్ వే టు గో. ఇట్స్ ఎ సీరియస్ ప్రాబ్లమ్ టు మీ యాక్చువల్లీ. ఎందుకంటే అక్కడ చాలాసార్లు చూసి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో డీప్గా వెళ్ళి కరెక్షన్స్ చెప్పి అవన్నీ చేసి ఫైనల్గా వచ్చేసరికి ఓవరాల్ పిక్చర్ మీద గ్రిప్ ఉండడం చాలా కష్టం. సో దీనికి నేను చేసేది ఏంటంటే ఐ గివ్ స్పేస్. ఒకసారి ఏదైనా ఒక డిపార్ట్మెంట్ ఒక వర్క్ ఫినిష్ చేసో లేకపోతే ఫైనల్ కాపీ చూసేటప్పుడు ఐ గివ్ లిటిల్ గ్యాప్. ఐ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ద ఫిలిం. మిగతా ఫిల్మ్స్ చూసో ఏదో చేసో యాక్టివిటీ చేసో ట్రావెలింగ్ చేసో సంథింగ్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ వీక్స్ గ్యాప్ ఆర్ 2 weeks. మళ్ళీ ఐ కమ్ బ్యాక్ ఫ్రెష్గా చూస్తాను. అంటే ఇప్పుడు అసలు డైరెక్టర్లా కాకుండా అసలు ఎలా వెళ్తుందని వేరే మూడ్లో కూర్చొని చూస్తాను. అప్పుడు యూ విల్ గెట్ లైక్ బిగ్ లిస్ట్ ఆఫ్ ఎర్రర్స్ చాలా వస్తాయి. అసలు నువ్వు ఎంతో కష్టపడి చేసిన పాయింట్ కూడా దట్ లుక్ సిల్లీ టు యూ. అరే ఎందుకు ఇలా చేస్తే ఫస్ట్ వన్ వాజ్ బెటర్ అని చాలా తెలుస్తాయి. సో ఈ ప్రాసెస్ ఎన్నిసార్లు రిపీట్ చేసుకుంటే అన్ని తప్పులు వస్తున్నట్టు. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. సో నువ్వు ఎక్కడో చోటు యూ హ్యావ్ టు డ్రాప్ ఇట్. సో అది ఆ పాయింట్ వచ్చినప్పుడు బెటర్ టు షో ఇట్ టు యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ అదర్ కొలీగ్స్ ఆర్ అదర్ ఫిల్మ్ డైరెక్టర్స్, ఎస్పెషల్లీ నీ టీంలో. అంటే అప్పటి వరకు చాలా వరకు నీకు లగ్జరీ ఉంటే నీ ప్రొడ్యూసర్కి చూపించుకుంటూ ఉంటే బెటర్. లాస్ట్ వరకు ఆపి నువ్వు ప్రొడ్యూసర్కి చూపించి యూ కెన్ టేక్ ద ఒపీనియన్. కొన్నిసార్లు మనం ఓవర్గా దాని మీద ఇదైపోతుంటాం, ఒకే పాయింట్ పట్టుకొని ఏదో చేయాలని చూస్తాం. బట్ ఇట్స్ ఫైన్ సమ్ టైమ్స్. సో టేక్ గ్యాప్స్ అండ్ ఆల్సో షో టు సమ్ గుడ్ ఫ్రెండ్స్ ఆర్ సమ్వన్. డెఫినెట్లీ మనం ఏదైతే పాయింట్ మీద 100% కాన్ఫిడెంట్ ఉన్నామో, నో మ్యాటర్ వాట్, మొత్తం 99 అవతలు ఉన్న వాళ్ళందరూ చెప్పినా అవి చేయొద్దు. నాకైతే అలా వర్కౌట్ అవ్వాలా. బట్ కాన్ఫిడెన్స్ లేకుండా ఏదైనా డౌట్ ఉన్న పాయింట్ ఏదైనా ఉంది, చాలామంది ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తున్నారు అంటే ఈగోని పక్కన పెట్టి ఒకసారి బెటర్ టు చెక్ ఇట్ ఏంటి అక్కడ ప్రాబ్లం అని. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ది ఎండ్ మూవీ చేసినప్పుడు మేము ప్రివ్యూ కోసం ఒక కాలేజ్ స్టూడెంట్స్ని తీసుకున్నాం. కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్, అమ్మాయిలు అబ్బాయిలు అందరినీ తీసుకొని ప్రసాద్ ల్యాబ్స్లో ప్రివ్యూ వేసి చూపించాం. మూవీ అంతా చూపించిన తర్వాత ప్రతి ఒక్కరికి స్లిప్ ఇచ్చి ఒక పెన్ అండ్ పేపర్ ఇచ్చి, సో వాట్ ఈస్ వన్ పాయింట్ దట్ యూ వాంట్ టు చేంజ్ ఇన్ దిస్ ఫిల్మ్ అని ఎక్స్పెక్ట్ చేస్తే నాకు ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ సింగిల్ కమెంట్ వచ్చింది. ఇట్స్ లైక్ సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది అని. అన్నీ తీసుకొని కూడా మొత్తం కమెంట్స్ తీసుకొని నేను నా ప్రొడ్యూసర్ కేఫ్లో కూర్చొని అన్నీ చదువుకుంటూ వీ మేడ్ ద స్టాట్స్ అన్నీ చేసుకున్న తర్వాత సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది. బట్ ఐ డెంట్ టేక్ ద పాయింట్ బికాస్ ఐ వాస్ సో షూర్ లైక్ ఇది కాదు 100% అని. అంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్, ఇలానే ఉండాలి, పర్లేదు, ఈ స్టూడెంట్స్కి ఎక్కలేదేమో అది ఇదని ఇలా అనుకున్నా. నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఈచ్ అండ్ ఎవ్రీ రివ్యూలో వచ్చిన పాయింట్ అదొకటి, సెకండ్ హాఫ్ ల్యాగ్ అనేది. సో అప్పుడు సినిమా అంతా అయిపోయిన తర్వాత ఓకే, నేను ఒక్కడిని కూర్చొని బిజినెస్ అంతా అయిపోయిన తర్వాత చెక్ చేసుకుంటున్న టైంలో నా మూవీ నేను తీసుకుని ఐ ఎడిటెడ్ మై సెల్ఫ్ అగైన్. సెకండ్ హాఫ్ని ఎడిట్ చేసినప్పుడు ఒక 7 to 12 minutes ఆఫ్ సీక్వెన్స్ తీసిన తర్వాత ఐ వాచ్డ్ మై ఫిల్మ్ ఎంటైర్లీ అగైన్. అప్పుడు ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ద బెటర్ కాపీ దాన్ ద ప్రీవియస్ థియేటర్లో చూసిన దానికన్నా. దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే అంటే అందరూ ఊరికి చెప్పరు మేబీ, అంటే ఆడియన్స్ పోలే, అందుకే పెద్ద హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా ఆడియన్స్ని చూపించి తీస్తారు. సో ఇట్స్ ఓకే టు లిజన్ టు దెమ్ కొన్ని చెప్పినప్పుడు అని. బట్ అట్ ద సేమ్ టైం ట్యాక్సీ వాళ్ళలో కూడా కొన్ని పాయింట్స్ చెప్పారు, ప్రొడ్యూసర్స్ అందరూ చెప్పారు, నేను తీయాల. దట్ వర్క్డ్ ఇన్ ద థియేటర్ యాక్చువల్లీ. ఆడియన్స్కి, వైడర్ ఆడియన్స్కి వచ్చేసరికి నేను అనుకున్న పాయింట్ వర్కౌట్ అయింది. సో ఇట్స్ లైక్ దట్స్ అ బ్యాలెన్స్ యాక్చువల్లీ, దట్స్ వేర్ యువర్ మాస్టరీ వర్క్స్. బిగ్గెస్ట్ టర్న్ ఆఫ్ ఆన్ సెట్ అంటే
అన్నీ సెట్ చేసుకొని వర్షం పడి స్పాయిల్ అయ్యి ఇలాంటివి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే యూ విల్ బీ డీప్లీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఒక ప్రాపర్గా చేసుకొని ఒక మోటివేషన్తో వచ్చి అక్కడ వచ్చి ఇది చేస్తే, అది కాకుండా మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేనేజబులే ప్రిటీ మచ్. ఇంకొక వర్స్ట్గా ఏంటంటే కొన్నిసార్లు అంటే యాజ్ అ డైరెక్టర్కి బేసిక్గా ఉన్నది ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ ప్రొవిజన్ ఫ్రమ్ ద ప్రొడక్షన్. ఎక్కడన్నా నువ్వు మొత్తం అంతే చేసుకుంటూ ఒక థీమ్లో తీసుకొని వస్తావు, సడన్గా ఆర్టిస్ట్ ఒక వెరైటీ మేకప్ వేసుకొని వచ్చాడు అనుకో, ఇట్ లుక్స్ లైక్, నాకైతే అది చాలా చిరాగా అనిపిస్తుంది. అక్కడ ఎక్కువ పిస్ ఆఫ్ అవుతాను. సో బెటర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ మేక్ షూర్ యువర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా చెక్ చేసి నీకు కమ్యూనికేట్ చేసి ఏం జరుగుతుంది అనేది ప్రాపర్ అప్గ్రేడ్. సెట్లోకి వచ్చిన తర్వాత షాకులు తీసుకోవడం కన్నా కూడా నువ్వు వాళ్ళ క్యారవాన్లోకి వెళ్ళి గో చెక్ దర్ కాస్ట్యూమ్ అండ్ మేకప్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ బిఫోర్ దే కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. దట్ హెల్ప్స్. యా, సో ఇప్పుడు మూవీ ఈజ్ అ విజువల్ స్టోరీ టెల్లింగ్. సో వెన్ ఇట్ కమ్స్ టు విజువల్ ఇట్ ఈస్ అబౌట్ లైట్, షాడో అండ్ కలర్ డెఫినెట్గా. సో ఇప్పుడు మనకన్నీ కలర్ సినిమాలే కాబట్టి కలర్ ప్లేస్ అ మేజర్ రోల్. అండ్ కలర్ సైకాలజీ కూడా ఒకటి ఉంది. ఒక్కొక్క కలర్ ఒక సైకాలజీ చెప్తుంది, ఒక మూడ్ చెప్తుంది. సో నీ సినిమా కథ ఏంటి, జానర్ ఏంటి, మూడ్ ఏంటి అన్న దాన్ని బట్టే నువ్వు కలర్ డిజైన్ చేసుకోవడం ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ఎన్హాన్సింగ్ యువర్ నరేషన్ టోటల్గా. సో కలర్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగిన నీ డిఓపి ఉంటే ఇట్స్ లైక్ ఇట్ హెల్ప్స్ ఎ లాట్ సో మచ్. అందుకే కలర్ ప్యాలెట్స్ ఫాలో అవుతాయి. ఇప్పుడు ట్యాక్సీ వాళ్ళంతా కలర్ ప్యాలెట్ ఫాలో అయ్యామన్నాడు ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ అండ్ లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్. అందరికీ కలర్ ప్యాలెట్ ఫిక్స్, అందరి ఫోన్లోకి పంపించేసాం, ఫార్వర్డ్ కొట్టేసాం. దీన్ని దాటి ఎవడో వెళ్ళకూడదు బయటికి, అది ఫిక్స్ అనమాట. సో కలర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నాకు అంటే ఓవరాల్గా నాకున్న బిగ్గెస్ట్ లిమిటేషన్ ఏంటంటే ఐఎమ్ నాట్ ఎ గ్రేట్, ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై థింగ్. గొప్పగా చెప్పలేను, అంటే ఇది స్ట్రాంగ్గా చెప్పలేను, అంటే బలంగా ఐఎమ్ 100% కాన్ఫిడెంట్. ఎందుకంటే చిన్న నుంచి అలవాట్లేదు, బికాజ్ ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. బట్ దిస్ ఇస్ ద స్పేస్ వేర్ ఇక్కడ గట్టిగా మాట్లాడితేనే పనులు జరుగుతాయి. అంటే యూ హ్యావ్ టు కన్విన్స్ పీపుల్ సమ్హౌ. చాలామంది ఉంటారు ప్రొడ్యూసర్స్, హీరోస్, లేదంటే నుంచి సో అండ్ సో ఎవరినైనా సరే. సో యూ షుడ్ బి ఏబుల్ టు స్ట్రాంగ్లీ స్టాండ్ ఆన్ యువర్ పాయింట్ అండ్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ పర్సనాలిటీ ఎ బిట్ సమ్ టైమ్స్. దట్ ఈస్ ద మోస్ట్ ట్రైనింగ్ ఫర్ మీ. ఎక్కడైనా రైటర్స్ బ్లాగ్ ఇలాంటివి వచ్చాయి అంటే దట్స్ ఎ డెడ్ ఎండ్. ఇట్స్ లుక్ లైక్ ఎ పిట్. ఏ అర్థం కాదు అసలు, ఎటు వెళ్ళాలి, ఏంటి, ఏం చేయాలి. దట్స్ ద వేర్ యూ ఫీల్ లైక్ కాపీయింగ్ సమ్ అదర్ సీన్ అండ్ పుట్ ఇట్ జస్ట్ క్లోజ్ దిస్ డ్రాఫ్ట్ అనిపిస్తుంది. కానీ నేనేం చేస్తానంటే అక్కడ చాలా వరకు ఐ జస్ట్ గో విత్ ద క్యారెక్టర్ బయోగ్రఫీ. డెఫినెట్లీ హెల్ప్స్. ఒక క్యారెక్టర్కి ఎన్నెన్ని ఉన్నాయో మొత్తం రాసేసుకుంటే వాటి మీద ఆలోచించుకుంటూ వెళ్ళొచ్చు. నీకు ఇక్కడ నుంచి ఫార్వర్డ్ వెళ్ళడానికి ఇదేమన్నా పనికి వస్తుంది, ఇదేమన్నా పనికి వస్తుందా, వీడు హీ ఈజ్ దిస్ ప్రొఫెషన్ అండ్ సంబంధం లేని ఒక క్యారెక్టర్ ఉన్నాడు, వాడు చేసే పనికి కథకి సంబంధం ఉండదు. బట్ వాడి కథని ఎక్కడన్నా అండర్నీత్గా తీసుకురాగలిగితే నీకు ఒక పాయింట్ పాప్ అవ్వచ్చు, సడన్గా ఒక మొత్తం యాక్ట్ క్లోజ్ అయిపోవచ్చు. సో అలాంటి జరుగుతాయి. సో జస్ట్ ట్రై టు నువ్వు వెళ్ళే డైరెక్షన్ వదిలిపెట్టి జస్ట్ డిగర్ ఉండు చుట్టూ. నీ సినిమాలు ఇప్పటివరకు ఏదైతే మెటీరియల్ పెట్టుకున్నావో మొత్తం మెటీరియల్ డెప్త్లోకి వెళ్ళి తవ్వుకుంటూ వస్తే ఎక్కడో చోట విల్ గెట్ సమ్ ఐడియా. మస్ట్ అండ్ షుడ్ అంటే ఫస్ట్ థింగ్ క్లారిటీ ఆఫ్ వాట్ ఈస్ డూయింగ్. ఎందుకంటే యు ఆర్ టేకింగ్ టైమ్ అండ్ మనీ ఆఫ్ సో మెనీ అదర్ పీపుల్. అంతమంది సీనియర్స్ మీద, అంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో నువ్వు పని చేయించుకుంటున్నావు. యు ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ థింగ్. 100% క్లారిటీ ఉండాలి, ఏం కావాలి ఏంటి. ఒకవేళ ఏం లేకపోయినా నీకు ఏమొద్దో చెప్పే క్లారిటీ ఉండాలి. అలా లేకపోతే యూ విల్ మేక్ ఎ మెస్ అవుట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీ వన్. దట్ ఈస్ వన్ థింగ్ హీ షుడ్ హ్యావ్. అండ్ రెండోది నాకు బాగా హెల్ప్ అయింది ఇస్ ద పేషెన్స్. ఫిల్మ్ మేకింగ్ అనేది చెప్తున్నా, ఇట్స్ మోర్ దాన్ పెయిన్ ఆఫ్ వాట్ మదర్ టేక్స్ టు డెలివరీ చేయాలి. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మాత్రం లైక్ యూ నీడ్ అ హెల్ లాట్ ఆఫ్ పేషెన్స్ టోటలీ. చాలాసార్లు కొన్ని చోట్ల అనవసరమైన ఏ షిట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది, బట్ that's okay for your product and I believe. So these two are the basic better qualities. Technicalities and other thing another, that's individual thing. Whatever you have you will become, that's it. And ఇంకొకటి బాగా హెల్ప్ అయ్యే విషయం ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ ఇట్ ఇట్స్ గుడ్. ద థింగ్ ఈజ్ స్మార్ట్, బీయింగ్ లిటిల్ స్మార్ట్ ఓవర్ థింగ్స్. ఎందుకంటే మీకు ఒక సినిమా జరుగుతున్నప్పుడు చాలామంది అడ్వైజర్లు ఇవ్వడానికి వస్తుంటారు, సీనియర్స్ కానీ యాక్టర్స్ లేదా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి. ఇలా ఒక సెట్స్ అనే కదా, పోస్ట్ ప్రొడక్షన్లో అయినా ఎక్కడైనా సరే కొన్ని అడ్వైసెస్ వస్తాయి. వెన్ యూ ఆర్ టోటలీ ష్యూర్ అండ్ వాళ్ళు వినగలిగితే ఓకే. కానీ కొన్ని అన్అవాయిడబుల్ స్పేసెస్ వచ్చినప్పుడు బీ లిటిల్ స్మార్ట్ అండ్ జస్ట్ యూనో మేబీ వాళ్ళు చెప్పింది కూడా ట్రై చేయొచ్చు ఒకసారి, ఇంకొక షార్ట్గా ట్రై చేసి చూడొచ్చు ఇట్స్ గివింగ్ బెటర్ రిజల్ట్ ఆర్ నాట్ అన్నది చూసి. అలా వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే జస్ట్ సే ఓకే అండ్ నెక్స్ట్ టైంకి వాళ్ళకే గుర్తుండకపోవచ్చు. మీ నెక్స్ట్ స్కెడ్యూల్కి వచ్చేసరికి ఎండ్ ఆఫ్ దట్, లేదా మొత్తం సినిమాలో చూసుకున్నప్పుడు ఆయన హోల్ పిక్చర్
దే అండర్స్టాండ్ లైక్ వాళ్ళు చెప్పింది తప్పు నువ్వు చెప్పింది కరెక్ట్ అని వాళ్ళు ఈజీగా నమ్మొచ్చు. సో అలాంటిది ఆల్వేస్ బీ లిటిల్ స్మార్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ అదే పాయింట్ని పట్టుకుని లేదు నేనే రైట్ నువ్వు రాంగ్ అని చెప్పి అక్కడ ఈగో క్లాషెస్ తెచ్చుకొని ఒక లాంగ్ ఇది పెట్టుకోవడం కన్నా బీ లిటిల్ స్మార్ట్ అండ్ యూ కెన్ ఈజీలీ గెట్ అవే విత్ దట్. ఇఫ్ యూఆర్ డోంట్ గివ్ అప్ అనుకోండి మీరు, ఇంకా ఇఫ్ యూఆర్ గివింగ్ అప్ బెటర్ గివ్ అప్ అయిపోయింది, దాని విషయం లేదు. అంటే ఇఫ్ యూ హ్యావ్ ప్లాన్స్ ఆఫ్ ట్రయింగ్ ఫర్ సమ్ టైమ్ అండ్ లెట్స్ సీ వెదర్ ఇట్ వర్క్స్ అంటే ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్స్, ద ఇండస్ట్రీ వర్క్స్ ఫర్ యూ. ఇట్స్ లైక్ 100% ఐఎమ్ బ్రేకింగ్ ఇట్ అంటే తప్పితే డోంట్ కమ్ హియర్. ఎందుకంటే సెకండ్ ఆప్షన్ ప్లాన్ బి ఉంది అంటే మాత్రం దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ ఐ ఫీల్. నాకు అంటే నా ఎక్స్పీరియన్స్లో దొరికింది. నేను జాబ్ చేసేటి వచ్చాను కాబట్టి ఐ హ్యాడ్ నో ప్లాన్ బి. మేబీ నేను డైరెక్ట్ వచ్చింటే జాబ్ చేసుకుందాం వెళ్ళిపోయి ఉన్నాను మళ్ళీ, బికాస్ ఇట్ ఈస్ దట్ కేయాటిక్, చాలా కష్టం. అంటే ఊరికి భయపడుతున్నాను కాదు కానీ ఇట్ ఈస్ మెస్సీ. మనం బయట ప్రపంచం చూసినట్టు మనం కాఫీ షాప్లో కూర్చున్నంత డీసెంట్గా ఉండదు. దేర్ ఆర్ సో మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ హియర్. సో అవన్నీ కొంచెం చాలా డిప్రెస్ చేస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ కీప్ దట్ వన్ థింగ్ అండ్ అట్ ద సేమ్ థింగ్ మీరు ఎంత పోరాను మీ దగ్గర కంటెంట్ లేకపోతే యూస్లెస్. సో ఫస్ట్ ఫోకస్ ఆన్ యూ హ్యావ్ గ్రేట్ కంటెంట్, సగం వర్క్స్ ఈజీ కూడా అయిపోతాయి. మంచి సబ్జెక్ట్ వెళ్ళి అందరినీ ఇది చేసుకోవాలి. అగైన్ లైక్ అండర్స్టాండ్ ద గేమ్, వాట్ ఆర్ ద రూల్స్, దెన్ లైక్ యూ కెన్ ప్లే అరౌండ్ విత్ దెమ్. అది తెలియకుండా డైరెక్ట్ వచ్చేయడం కన్నా ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో దాన్ని నువ్వు ఎలా ఇవ్వగలవు, అండ్ అట్ ద సేమ్ టైం నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు ఎలా చెప్పగలుగుతావు అన్నది తీసుకొని రాగలిగితే అలాంటి సబ్జెక్ట్స్తో మీరు స్టార్ట్ చేసుకోండి. ఆ తర్వాత యూ కెన్ గో ఆన్ చేంజింగ్ ది ఇండస్ట్రీ. మొదటి సినిమాతో ఇండస్ట్రీని చేంజ్ చేయడం కాకుండా సో మెల్లగా యూ కెన్ టేక్ ఓవర్. సో ఫస్ట్ థింగ్ బీ కాన్ఫిడెంట్, హ్యావ్ గుడ్ కంటెంట్ అండ్ కీప్ పుషింగ్ until you get it. That's it. For all aspiring filmmakers, like, share and subscribe this particular channel.